హాయ్ ఫ్రెండ్స్. ఇన్ని రోజులు తలంటే స్నానం చేయడం వల్ల తలనొప్పి వచ్చింది. ఈరోజు ఆయిల్ రాసడం నాకు మనసు ప్రశాంతంగా అనిపించింది. అమ్మ అయితే చెల్లి క్యారేజ్ అడ్డమ్మా అని చెప్పింది. అప్పుడే ఇంకా అమ్మకు ఫోన్ చేసింది. అక్కడ నుండి నడుచుకుని వచ్చేసాను. ఎందుకంటే ఈరోజు మా అన్నయ్య లిటిములని వెళ్ళిపోయారు. మా ఆయన నేను నడుచుకుంటూ మా ఇంటికి నుండి వచ్చాను. వచ్చి రాగానే ఇంకా కూర్చోకుండానే ఎసరు పెట్టేశాను. ఒక పక్క చారు పెట్టాను, ఒక పక్క నాన్నకి అన్నం పెట్టడానికి మా ఇంటికాడ తయారు చేసినవి గవ్వలుంటే కొంచెం తెచ్చి నాన్నకి ఏపీసి ఇచ్చేస్తే అన్నం తినేసాడు. చారు తాళం పెట్టాను అంతే చాలు. ఇంకా నాకు తుమ్ములు ప్రస్తుతానికి అయితే అన్నము చారు అయిపోయింది. గిన్నెలు పేర్చాలి. గిన్నెలు పేర్చడం అంటే చాలా చిరాకు, కానీ తప్పదు కదా. ఒకవైపు వంట చేసుకుని, ఒకవైపు కట్ చేసుకుని, ఒకవైపు గిన్నెలు దోముకొని, ఒకవైపు కట్ చేస్తే ఒకవైపు చెల్లి కూర ఏగుతుంది లేదా అని చూసుకునేసరికి నాకు అసలు అయితే గుంజీలు లెగడం ఉంచడం సరిపోదు. ఈరోజు అయితే వంకాయలు చెల్లి కోసం అయితే దొండకాయ వండుతున్నాం కదా, అది ఏగేసరికి కొంచెమే అవుద్ది, ఎవరికి సరిపోదని చెప్పి వంకాయ కట్ చేస్తున్నాను. పడేయకుండా కొన్ని పాడైపోయిన పడేసాను, కొన్ని మంచిగా కట్ చేసి మా కోసం కూర వండుతున్నాను. దొండకాయ ఏగడం చాలా కష్టము. ఎంతసేపు ఏగుతుందంటే ప్రస్తుతానంత వరకు ఏగింది. ఇప్పుడు కొంచెం బాగానే ఏగేసింది. సరే అయిపోయింది అని కట్ ఇంకా ఆపేసాను. చాలా కష్టం అండి దొండకాయ. ఒకవైపు టైం అయిపోతుంది చెల్లికి ఇవ్వడానికి, ఒకవైపు మాకు కూర కూడా అవుతుంది. అమ్మ అక్కడ తింటుంది కదా చెల్లితో పాటు. అమ్మ కోసం కూడా ఆ దొండకాయ కర్రీ సరిపోదు కదా, చెల్లి ఎక్కువ కర్రీ తింటే ఎక్కువ పాలు పడతాయి అని చెప్పి చెల్లి కోసం ఒక కర్రీ, అమ్మ కోసం ఒక కర్రీ మళ్ళీ వండుతున్నాను. ఇంకా ఇది టైం అయిపోతుంది. ఇది ఇంకా ఆగడానికి చాలా టైం పడుతుంది. అంతలోపు చాలామంది బాక్సులు పెట్టినన్నారు కానీ చూపించట్లేదు అన్నారు. సరే అని చెప్పి బాక్సులు పెడుతున్నాను చెల్లికి అనమాట. అక్కడ వేడివాటర్ దొరకవు కదా, అందుకని చెల్లికి వాటర్ బాయిల్ చేసి చెప్పాను. సరే అని చెప్పి క్యారేజ్కును ఇంకా అనమాట మా ఆయన తినేసాడు. అనిబాబుకి అన్నం పెట్టాడు. ఆ ఎసరు పెట్టింది అక్కడికి అయిపోయింది అన్నం. మళ్ళీ నాన్నకి నాకు కుక్కర్లో అన్నం పెట్టాను. చెల్లికి ప్రతిసారి దుప్పటి పెట్టాలనుకున్నా మర్చిపోతున్నాను. ఈసారి పెట్టేసాను. నాన్న అయితే కొనికేస్తున్నాడు ఒక పక్క. బాబు అయితే భోజనం తినేసి స్కూల్కి